జగన్ మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఇది నిన్న మొన్నటి వార్త. కానీ ఈ రోజున కొత్తగా మరొక ప్రచారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డినే మోడీ, అమిత్ షాలు ఢిల్లీ రమ్మంటున్నారు, మనం మాట్లాడుకుందాం అని వాళ్ళు పిలుస్తున్నారు అనేది ఈ రోజున బాగా వినిపిస్తున్న వార్త. రెండిట్లో ఏది నిజం? ఒకవేళ మోడీ, అమిత్ షాలే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి అని అనుకుంటే దేని గురించి మాట్లాడతారు? ఏం అడుగుతారు? ఏదో ఒక పని లేనిది ఊరకనే ఎందుకు కలుస్తారు? అసలు ఈ రెండు వార్తల్లో ఏది నిజం? ఇందులో మనం పూర్తిగా చర్చించుకుందాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తన అరెస్టు దాకా వచ్చేటప్పటికి ఈడీ కూడా లిక్కర్ కేసులో దూకుడుగా ఉండటం చూసి జగన్ భయపడ్డాడు. అందుకనే తన అరెస్టు ఆపుకోవటానికి మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోరుకున్నాడు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఈ వీడియో మనం కుండబద్దల్లో కూడా పెట్టాం. ఇది ఖచ్చితంగా ఢిల్లీ వర్గాల నుంచి వచ్చిన ఒక సమాచారమే. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో మరొక సంచలనమైన అంశం కనపడుతోంది. ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని మోడీ, అమిత్ షాలు రమ్మంటున్నారు, ఏంతోటి ఏదో చర్చించాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఈరోజు వస్తున్న వార్త. ఒకవేళ మోడీయో, అమిత్ షానో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు? నిన్ను అరెస్ట్ చేస్తాం, నువ్వు బాగా ప్రాపగాండా పెంచుకో అని చెప్పటానికి పిలుస్తారా? లేదు, ఇప్పుడు పార్లమెంట్లో మనం కొత్తగా రాజ్యాంగ సవరణ చేసి కొన్ని బిల్లులు పెడుతున్నాం, ఆ బిల్లులకి మద్దతు ఇవ్వమని అడుగుతారా? లేకపోతే దక్షిణ భారతదేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, మనం ఎలాగా కలిసి పనిచేయాలి అని మాట్లాడటానికి పిలుస్తారా? దేనికి పిలుస్తారు? మోడీ, అమిత్ షాలు జగన్తో మాట్లాడాలని ఎందుకు అనుకుంటారు? ఏం మాట్లాడాలనుకుంటారు అంటే ఏం కనపడటం లేదు అక్కడ. యాక్చువల్గా ప్రస్తుతం రాజ్యాంగ సవరణకి 2/3 మెజార్టీ అవసరం. దానికి కావలసిన విధంగా మోడీ, అమిత్ షాలు గేమ్ ఆల్రెడీ ప్లాన్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్లో చీలికలు తేవటం, ఉద్ధవ్ ఠాకరే శివసేనలో చీలికలు తేవటం, ఎన్సీపీలో చీలికలు తీసుకొని రావటం, డిఎంకేని దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేయటం, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 4 ఎంపీలతో సంబంధం లేకుండానే వాళ్ళు 2/3 మెజార్టీ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. రాజ్యసభలో ఆల్రెడీ వాళ్ళకి అలాంటి బలం ఉంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఏం జరిగిందో కూడా చూసాం. విజయసాయి రెడ్డి రాజీనామా హఠాత్తుగా చేసేయటం, మిగతా వాళ్ళు రాజీనామా చేసినప్పుడు కొంతమంది బీజేపీ నాయకులకే రాజ్యసభ సీట్లు ఇవ్వటం. ఇంతేకాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళు ఆల్ఫాట్న రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోతే అది మళ్ళీ బీజేపీ సీటు వాళ్ళకే కేటాయించడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. రాజ్యసభలో ఒక రకంగా బలం ఉంది. లోక్సభలో కూడా బలం పెంచుకోవటానికి అనేక రకాలైన కృషి చేశారు. దీనికి గతంలో పెట్టిన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ వీగిపోవటం మూలాన దాంతో జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది ఉందా అని అంటే ఆయన ఇబ్బందులు ఆయన అరెస్ట్ తప్ప వేరేం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా మోడీ అపాయింట్మెంటు, అమిత్ షా అపాయింట్మెంటు జగన్ కోరుకుంటానికైతే కారణం కనపడుతుంది. ఎందుకు అనంటే 30 రోజుల పైబడి జైల్లో ఉంటే గనక ఆటోమేటిక్గా పదవి కోల్పోవటం, క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు, ఆ భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ మోడీ, అమిత్ షాలకి ఏం భయం ఉంది? జగన్మోహన్ రెడ్డి భయం లేదు, అలాగని మనకి బలం సరిపోదనే భయం లేదు. వాళ్ళకి ప్రస్తుతం ఉన్న భయం ఏంటంటే సిజేపీ తోటే ఇబ్బంది. సిజేపీ ఏమి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తుంది కాదు, జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడుకోవడానికి. ఇప్పుడు అనేక తలకాయ నొప్పులతోటి వాళ్ళు ఢిల్లీలో ఈ సిజేపీది కానీ, లేకపోతే మిగతా ఈ జంజీ యువతంతా రోడ్ల మీదకి రావటం కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఆపగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఏం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడిని అయితే ఢిల్లీకి ఆహ్వానించి ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేయమని ఒక సమన్వయకర్తగా ఈయన నియమించుకున్నారు కూడా. ఆ విషయం కూడా మనకు కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తోటి మోడీ, అమిత్ షాలకి ఏం పని లేదు. ఏదైనా పని ఉంది అని అంటే జగన్కే మోడీ, అమిత్ షాలతోటి పని. ఈ క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు గురించి ఆయన వెళ్ళి కలవాలి. ఈడీ దూకుడిని ఆపండి, ఎక్కడ ఉన్నది అక్కడ వేయండి అని. ఎందుకంటే రాజకేశ్ రెడ్డో లేకపోతే వాసుదేవ రెడ్డో చెప్పాల్సిందంతా ఈడీకి కూడా చెప్పేశారు. దీంతో ఇంతే కాకుండా సిట్టు కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా అనేక రకాలుగా లిక్కర్ స్కామ్ మొత్తం బయటకు తీస్తున్నారు. కాకపోతే ఇందులో మెయిన్ లిక్కర్ స్కామ్ కంటే ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ ఒకటి ఉంది. ఆ స్కామ్లోనే ఇది జరుగుతూ ఉంది.
మెయిన్ లిక్కర్ స్కామ్ది అక్కడ వేసింది గొంగళి అక్కడే ఉందనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న గొడవ జంతర్ మంతర్లో జరుగుతుంది కావని, లేకపోతే జంజీలో కానీ యువతలో కానీ వస్తున్న ఉత్తేజం కానీ, దాని గురించి వాళ్ళ మీద జరిగిన లాఠీ చార్జ్ కానీ, రైతులు కూడా ఢిల్లీ చేరుతున్నారు అని అంటే వాళ్ళందరితోటి జగన్కి ఏమాత్రం ఇసువంత అయినా కూడా సంబంధం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు ఆంధ్ర కాక్రోచ్ నేను అని. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమి ఈ పార్టీలు ఏం కలుపుకోలే. యాక్చువల్గా జరిగింది ఏమిటి, వీళ్ళు జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ సీజేపీ వాళ్ళు చాలా రోజులుగా ధర్నాలు చేస్తున్నా, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తున్నా, వీటన్నిటికీ ఏం కరగంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చి దాన్ని పూసుకొని ప్రధానమంత్రి మోడీ ఇంటి ముందు ధర్నా చేసినప్పుడు వచ్చిన గొడవ ఉంది చూశారు, దాంతో బాగా హైప్ అయింది. ఇక దాంతో రాజకీయం కూడా ఈ సీజేపీ వైపు నడుస్తూ ఉంటే మరి చర్చలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సోనం వాంగ్చుక్ కూడా ఆయన నిరాహార దీక్షను కూడా దాన్ని కూడా ఉపసంహరించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ మీద జరుగుతున్న దాడులో, లేకపోతే అసలు ఈ నీట్ పేపర్ మీదనో, లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీదనో, వీటి మీదే ఉంది వాళ్ళ వ్యవహారం అంతా. జగన్మోహన్ రెడ్డి దాకా పిలిచి అడుక్కోవాల్సిన పని మరి బీజేపీకి పట్టలేదు. అలాగని వీళ్ళందరినీ మేనేజ్ చేయమని జగన్కి అప్పచెప్పాల్సిన పని మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత సామర్థ్యం లేదు. యాక్చువల్గా సామర్థ్యం లేదు అని అంటే జగన్ రాజకీయ సామర్థ్యం గురించి కాదు, పక్క పార్టీలతోటి కానీ మిగతా వాళ్ళతోటి కానీ మాటామంతి నడపగలిగిన సామర్థ్యం లేదు. ఉన్నవాడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబుని పిలిచి ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేయమని ఆయన్ని అడిగారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఆయన అవసరమే కనపడుతుంది. ఎందుకు, ఈ రానున్న 3 సంవత్సరాల్లో ఈ బిల్లు కనుక పాస్ అయ్యి వస్తే, క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు కనుక పాస్ అయ్యి వస్తే వచ్చే ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే. అర్జెంటుగా పులివెందుల్లో ఆయన సీట్ను కోల్పోతాడు, బై ఎలక్షన్ వస్తుంది. అక్కడ బై ఎలక్షన్ వస్తే పులివెందుల్ని గెలిపించుకోవటం కూడా కష్టమైపోయే పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి. మొన్ననే మరి ఒక సర్వే కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నేతలకు కూడా ఒకంత దెబ్బ ఉందన్నప్పటికీ అంతకంటే పెద్ద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తగిలింది. ఆయన దాదాపుగా 26%కి పడిపోయాడు 39 నుంచి అనేది కూడా ఒకటి కనపడుతుంటే, ఇంకా పులివెందుల్లో ఇంకా ఫైట్ ఎంత టఫ్గా ఉంటుంది చూడండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటే, కాంగ్రెస్ వైపు ఉండే జగన్ని వీళ్ళు ఎందుకు పిలుస్తారు? వీళ్ళకి కేవలం పార్లమెంట్లో, అది లోక్సభలో 4 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 4 ఎంపీ సీట్లు ఎలాగైనా సరే వాళ్ళదేననేది బీజేపీకి కూడా తెలుసు. యూజువల్గా బీజేపీ చేసే పని ఎప్పుడు మరి ఇట్లాంటి బిల్లులు వస్తున్నప్పుడు ఫోన్ చేసి అందరితో మాట్లాడతారు. గతంలో కూడా జగన్తో కూడా మాట్లాడారు. అలా మాట్లాడిన దాన్ని ఈ రకంగా టర్న్ ఆఫ్ చేసి జగన్నే రమ్మంటున్నారు వాళ్ళు అని ఒక ప్రచారం నడుస్తుంది. అది శుద్ధ అబద్ధం. కాకపోతే జగనే భయంతో వాళ్ళని అడుక్కున్నాడు, అది మాత్రం నిజం. ఇదే ఈరోజు ఉండబద్దలు.